నమస్కారం అండి. నా పేరు శ్రావ్య, హైకోర్టు అడ్వకేట్. నిన్న జరిగిన సంఘటన వామన్ రావు గారిని ఇంకా నాగమణి గారిని హత్య చేశారు. రోడ్డు పైన, నడి రోడ్డు పైన, అందరి ముందర, పబ్లిక్ ముందర. ఈ ఇన్సిడెంట్లో ఇలాంటి సిట్యువేషన్లో కామన్ పబ్లిక్, వీళ్ళు ఇద్దరు చాలా సీనియర్ అడ్వకేట్స్, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్. ఇలాంటి సిట్యువేషన్ కామన్ పబ్లిక్కి వస్తే అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేసి, ఈ థ్రెట్ ఏమైతే ఉందో అండి, ఈ సిట్యువేషన్లో వీళ్ళకి ముందు నుంచి ఐడియా ఉండే. ఆ ఫ్యాక్ట్స్ నేను చెప్పే ముందు ఫస్ట్ ఇట్లాంటి ఏ థ్రెట్ వచ్చినా, ఒక ఫోన్ కాల్ కానీ, లేకపోతే ఏమైనా మీడియా నుంచి మీకు ఏమైనా మెసేజెస్ కానీ, లేకపోతే మీకు ఏమైనా ఆ సంఘటన సిట్యువేషన్లో మీకు ఆ థ్రెట్ ఉంది, ఒక సిట్యువేషన్లో పలానా వ్యక్తి పైన, లేకపోతే అన్నోన్ పర్సన్ నుంచి కూడా మీకు థ్రెట్ ఉందంటే ఇమ్మీడియట్గా మీరు ఏ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా థ్రెట్ ఉంది మాకు, ఇలా సిట్యువేషన్స్ జరిగాయి, సస్పీషియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇస్తే కూడా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసే తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. లేకపోయినా మీరు కోర్టు ముందు వెళ్ళొచ్చు. కోర్టు ముందు వెళ్ళి ఇలా మాకు థ్రెట్ ఉంది, ఇలా మాకు ఇన్సిడెంట్స్ జరిగాయి, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇది బయట వాళ్ళ నుంచే కాదు, కొన్ని మ్యాటర్స్లో ఇంటి వాళ్ళ నుంచి కూడా మనకి థ్రెట్ ఉండొచ్చు. అది ప్రాపర్టీ ఇష్యూ అయినా కానీ, ఫ్యామిలీ ఇష్యూ అయినా కానీ, అలా థ్రెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు కోర్టుకి వెళ్ళి ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. కొన్ని సిట్యువేషన్స్లో ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నప్పుడు వైఫ్కి కూడా థ్రెట్ ఉండొచ్చు, హస్బెండ్ నుంచన్నా లేకపోతే వాళ్ళ ఇన్లాస్ నుంచన్నా. అలాంటి కేసెస్లో కూడా మీరు సివిల్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్కి వెళ్ళేసి మీరు ప్రొటెక్షన్ కోసం అడగచ్చు. ఆ ప్రొటెక్షన్ ఎలా ఉండొచ్చు అంటే, పర్టికులర్ రీజియన్, ఎక్కడైతే మీరు ఉండే ప్లేస్, లేకపోతే మీరు వర్క్ చేసే ప్లేస్లో ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర సో అండ్ సో పలానా వ్యక్తి ఎవరైతే మీకు థ్రెట్ ఉందో అక్కడ దగ్గర రావద్దు, విజిట్ దగ్గర రావద్దు అనేసి. సపోజ్ ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా ఆ ఆర్డర్ వచ్చే తర్వాత వైలేట్ చేస్తే వాళ్ళపైన డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ కేసులో ఏమైతే ఇద్దరు అడ్వకేట్ని చంపారో వీళ్ళు చాలా లీడింగ్ సీనియర్ అడ్వకేట్స్ అండి. వీళ్ళకి ముందు నుంచి ఐడియా ఉంది ఇలాంటి సిట్యువేషన్ జరుగుతుంది అనేసి. వీళ్ళు ఎలాంటి కేసెస్ డీల్ చేస్తారంటే, ఇల్లీగల్గా డిటైన్ చేసి లాకప్ డెత్ అయ్యే కేసెస్, లేకపోతే రిలీజియన్ బేస్ పైన చేసే మర్డర్స్ కానీ, ఎవరికి ముందు వచ్చి హెల్ప్ చేయరు. బికాజ్ ఇలాంటి కేసులో చాలా రిస్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి హెల్ప్ చేస్తామని ఎవరు అనుకోరు, వాళ్ళకు కూడా ఎందుకు రిస్క్ అని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరూ ఇలాంటి మ్యాటర్స్లో అసలు ఫీజు కూడా ఎక్కువ తీసుకోరండి. ఇలాంటి మ్యాటర్స్లో వాళ్ళు ముందుకెళ్ళి పర్టికులర్ ఫ్యామిలీని వాళ్ళని కన్సోల్ చేసి ఆ మ్యాటర్ తీసుకొని వాళ్ళకు చాలా హెల్ప్ చేసే ఇద్దరు వ్యక్తులు. అలాంటి సిట్యువేషన్లో ఒక కేసు కస్టోడియల్ డెత్, ఇల్లీగల్గా లాకప్లో పెట్టి డిటైన్ చేసి ఏ రీజన్ లేకుండా 4 days టార్చర్ చేసి ఒక పర్సన్ శీలం రంగయ్య అని చెప్పేసి ఆ పర్సన్ని పోలీస్ వాళ్ళు చంపేశారు లిటరలీ లాకప్లో. అలాంటి సిట్యువేషన్, అలాంటి కేసు వీళ్ళు తీసుకున్నారు. ఈ కేసు తీసుకొని సొంతంగా కోర్టుకి వెళ్ళి ఇలా ఇల్లీగల్గా డిటైన్ చేశారు ఏ రీజన్ లేకుండా. ఆ సిట్యువేషన్లో వీళ్ళకి జస్టిస్ రావాలని చెప్పేసి కేసు వేశారు కోర్టులో. హైకోర్టు చూసి లిటరలీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ పర్సన్ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు. ఇది జరిగింది మే 2020లో జరిగిన కేసు ఇది. ఆ టైంలో వాళ్ళకి రిపోర్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఫైల్ చేసిన రిపోర్ట్, దానికి కోర్టు వీళ్ళని రిప్లై ఇవ్వమన్నారు. మీరు కరెక్ట్గా రాసారా, ఏమైనా డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, మీ ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి కోర్టు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ జూన్ 2020 నుంచి వీళ్ళకి థ్రెటనింగ్ కాల్ స్టార్ట్ అయింది. ఆ థ్రెటనింగ్ కాల్స్ నాగమణి గారు హైకోర్టులో స్పెసిఫిక్గా చెప్పారు, పోలీస్ నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి మాకు, ఇలా ఇన్సిడెంట్స్ మీరు లెటర్ పెటిషన్ ఏమైతే వేసారో అది మీరు విత్డ్రా చేయకపోతే మేము మీ ఫ్యామిలీని, చిల్డ్రన్ని అందరికీ థ్రెట్ ఉంటుంది, ప్లస్ వీళ్ళకే కాదు ప్లస్ తప్పుడు కేసులు ఇంప్లికేట్ చేశారు వీళ్ళపైన. ఎఫ్ఐఆర్ వేశారు నాగమణి గారి పైన, వామన్ రావు గారి పైన తప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. ప్లస్ ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో అతను కూడా ఈ కేసు విత్డ్రా చేయకపోతే సూసైడ్ చేసుకుంటారని చెప్పేసి ఇలా కూడా థ్రెటన్ చేశారు. ఇవన్నీ చూసి వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఆ బేస్ పైన కోర్టు కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది.
ఆ పర్టికులర్ కేసు నడిపినప్పుడు కూడా వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేసి పలానా వ్యక్తుల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మమ్మల్ని చంపేస్తా అని చెప్పి బెదిరించారని చెప్పేసి జూన్ 2020లో వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్లో కూడా వీళ్ళు సో పలానా వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి మిస్చిఫ్ క్రియేట్ చేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి అటెంప్ట్ టు మర్డర్ చేశారని చెప్పేసి కూడా ఆ పర్టికులర్ సెక్షన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ డెడ్లీ వెపన్స్ వాడుతూ మా పైన వస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇది అయ్యింది జూన్ 2020లో. ఈ కేసు ఏమైతే శీలరంగయ్య కేసు నడుస్తున్నప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి. వీళ్ళపైన ఏ తప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా వీళ్ళని పోలీసు వాళ్ళు స్టేషన్కి పిలవద్దు, ఈ కేసు ఏమైతే పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందో ఆ కేసు కోర్టులో ఉన్నంత వరకు నాగమణి గారైనా వామన్ రావు గారైనా పిలవద్దు స్టేషన్కి అని చెప్పేసి కోర్టు స్పెసిఫిక్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ 9th February 2021లో ఏమైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏప్రిల్ వరకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. అంటే కోర్టు, హైకోర్టు, చీఫ్ జస్టిస్ కోర్టు డైరెక్ట్గా మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీకు ఉంది అని చెప్పి ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నంత వరకు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ముందు ఫస్ట్ కేసు కాదండి, ఇలా చాలా జరిగాయి. రీసెంట్గా ఢిల్లీలో కూడా జరిగాయి. ఇదంతా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న సిట్యువేషన్ని ఇంత ఓపెన్గా వచ్చి పలానా వ్యక్తి చేశాడు, ఇలా థ్రెట్ ఉందని పేరు మెన్షన్ చేసిన. యూజువలీ కొన్ని కేసెస్లో మనకు థ్రెట్ ఉంది, ఎవరో కాల్స్ చేస్తారని చెప్పి నంబర్సే ఇస్తాం, కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా పలానా వ్యక్తి అడ్రస్ నుంచి నాకు థ్రెట్ని చేస్తానని చెప్పినా కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఆ పర్టికులర్ది ఇలా సిట్యువేషన్లో జరిగింది. ఇది ఫస్ట్ కేసు కాదు, ముందు వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మటుకు ఇలా అయ్యింది. ఇలా జరిగినప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళకి సరిగ్గా ప్రొటెక్షన్ కావాలి, ఎందుకంటే ఇలాంటి మ్యాటర్స్ రిస్క్ ఉంటుంది. మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి, మాకు కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా ప్రొటెక్షన్ లేకపోతే మెడికల్ సపోర్ట్ ఇలాంటి సిట్యువేషన్స్లో మాకు హెల్ప్ చేయమని చెప్పేసి బిల్ రేస్ చేసి దాంట్లో పాయింట్స్ రాసి ఇచ్చినా కూడా అది అలానే ఉంది. అది ఇంకా యాక్టివ్ వరకు కాలేదు, అది ఇంకా లా వరకు కాలేదు, చట్టం ఇప్పుడైతే లేదు. కానీ ఈ స్పెసిఫిక్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్తున్నారండి. ఆ పలానా వ్యక్తి వామన్ రావు గారు చనిపోయినప్పుడు వీడియో రికార్డ్ చేశారు. వీడియో రికార్డ్ చేసినప్పుడు స్పెసిఫిక్గా పేర్లు తీసి ఇతను మమ్మల్ని చంపారని చెప్పారు. ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ ఉంది, ఆ పర్సన్ డీటెయిల్స్ ఉంది. అది ఏమైతే చనిపోయే ముందు చెప్పిన పాయింట్ ఏమైతే ఉందో అది డైయింగ్ డిక్లరేషన్ అంటారు. అది ఇనఫ్ ఎవిడెన్స్ కోసం, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. మనిషి చనిపోయే ముందు ఏం చెప్పినా అబద్ధం చెప్పరు అనేది లా చెప్తుంది. ఆ సిట్యువేషన్లో కూడా ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ కస్టడీలో తీసుకున్నారా, చేశారా అనేది ఇంకా మనకి బయట న్యూస్లో ఏమీ రాలేదు. కానీ మా హైకోర్టు అడ్వకేట్ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి లెటర్ పిటిషన్ పెట్టారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే వీళ్ళకు థ్రెట్ పోలీస్ నుంచి ఉంది, పలానా పొలిటికల్ పార్టీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు కోర్టు ముందు. పొలిటికల్ పార్టీ నుంచి పోలీస్ థ్రెట్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ వీళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తే రిపోర్ట్ ఏమొస్తుందో అందరికీ ఐడియా ఉంటుంది. సో అందువలన సిబిఐ ఎంక్వైరీ కావాలి, సెంట్రల్ వాళ్ళు చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి పిటిషన్ కూడా చేశారు. కానీ ఇది లా ఏమైతే ఉందో అండి, దీనికంటే ముందు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఆ పర్టికులర్ పలానా వ్యక్తి వచ్చేసి అలా నడి రోడ్డు పైన పగలపుట ఇలాంటి సిట్యువేషన్ చేసినప్పుడు చుట్టుపక్కల 2 బస్సులు వెహికల్స్ అన్నీ ఉన్నప్పటికీ ఎవరు ఆపలేదు. అట్లీస్ట్ ఒక 10 మంది ముందుకెళ్ళి అర్చినా ఆపినా ఏం చేసినా మేబీ వాళ్ళు ఇవాళ క్రిటికల్ కండిషన్ ఉన్నా బతుకునే వాళ్ళేమో. కానీ ఒక లా పక్కన పెట్టి ఫస్ట్ మనం ఆ ఇన్సిడెంట్లో మనకి ప్రొటెక్షన్ చేసుకోవాలా, ఉన్న వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ చేసుకోవాలా, అది చాలా ఇంపార్టెంట్. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు లా కూడా ఎలా వర్తిస్తుందో అది మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.